అండి అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మా అంగన్వాడీ కేంద్రంలో మా ప్రీ స్కూల్ పిల్లలకు బర్డ్స్ అంటే పక్షుల గురించి చెప్పబోతున్నాను. హాయ్ పిల్లలు, గుడ్ మార్నింగ్ పిల్లలు. పిల్లలు, ఈరోజు మనము పక్షుల గురించి తెలుసుకుందామా? పక్షుల్ని ఇంగ్లీష్లో బర్డ్స్ అంటారు. ఏమంటారు? బర్డ్స్. మీరు చాలా బర్డ్స్ ని చూసింటారు. ఎక్కడెక్కడ ఉంటాయి ఆ బర్డ్స్ అనేవి? ముఖ్యంగా మన ఇంటి దగ్గర కొన్ని బర్డ్స్ ఉంటాయి. ఏవేవి? బాతులు చాలా మంది సాకుంటారు. బాతులు చూసారా? బాతులు ఉన్నాయా? అలాగే మన ఊర్లో చెట్ల పైన గుడ్లగొప్ప ఉంటుందా? కాకుంటుందా? తర్వాత వచ్చి అలాగే కొంగు ఉంటుందా? అడవుల్లో పీకాక్ ఉంటుందా? పీకాక్ అంటే నెమలి ఉంటుందా? అలాగే మనకు హైదరాబాద్లో, తిరుపతిలో, చెన్నైలో, తర్వాత బెంగళూరులో అట్లా పెద్ద పెద్ద మహానగరాల్లో జూ పార్కులు ఉంటాయి. జూ పార్కులు ఉంటాయి. ఆ జూ పార్కుల్లో చాలా బర్డ్స్ ఉంటాయి. ఏమేమి ఆ బర్డ్స్ పేరంటే చూడండి పిల్లలు. కాకి, కొంగ, తర్వాత కోకిల, రామచిలకలు, పిచ్చుకలు, తర్వాత వచ్చి పావురాలు, తర్వాత వచ్చి నెమళ్ళు, తర్వాత వచ్చి క్రేన్ అంటే కొంగలు, తర్వాత వచ్చి స్వాన్ అంటే హంస. ఏమి? స్వాన్ అంటే ఉంటాయి అన్నమాట జూ పార్కులు. ఎప్పుడైనా మీరు జూ పార్క్ కంటే మీ అమ్మ మీ నాన్నతో మీరు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా కూడా మీరు జూ పార్క్కి వెళ్ళి మీ నాన్నని మీ అమ్మని తీసుకుపోయి చూపించమని చెప్పాలి. అర్థమవుతా ఉందా? ఇప్పుడు నేను చెప్తున్నాను పిల్లలు, చూడండి. బర్డ్స్ లో కాకి కూడా చూడండి. క్రో అంటే ఏమి? కాకి. క్రో అంటే పిజియాన్ అంటే పావురము. గట్టిగా చెప్పాలి. పిజియాన్ అంటే పావురము. కక్కు అంటే కోకిల. పీకాక్ అంటే నెమలి. క్రేన్ అంటే కొంగ. ఔల్ అంటే గుడ్లగూబ. స్వాన్ అంటే హంస. ప్యారెట్ అంటే రామచిలుక. స్పారో అంటే పిచ్చుక. తర్వాత వచ్చి పిల్లలు ఇప్పుడు చూడండి, కాకి ఎట్లా వస్తుందంటే వాటి పక్షులు అరుపులు కూడా కాకి కావు కావు అని అరుస్తుంది. అలాగే పిల్లలు ఉండండి. తర్వాత వచ్చి కోకిల కూవు అని అరుస్తుంది. అలాగే తర్వాత వచ్చి పిచ్చుక ఎట్లా వస్తుంది? కిచ్ 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 అని అరుస్తుంది. ఎట్లా వస్తుంది పిచ్చుక? అలాగే రామచిలుక కూడా రామ్ 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 అని అరుస్తుంది అనమాట. అలాగే రకరకాల బర్డ్స్ రకరకాల అరుపులతో అరుస్తాయి అన్నమాట. ఇవి కాకుండా పిల్లలు ఇంకా చెట్ల పైన చూడండి, నేను చెప్తాను. ఇందులో మీకు కనిపిస్తున్నాయా? ఇక్కడ బర్డ్స్ చూడండి చూడండి. సమయ చూడండి, బర్డ్స్ ఇటు పక్క ఉన్నాయా? కనిపిస్తున్నాయా మీకు? అలాగే పిల్లలు ఇవన్నీ కూడా ఈ బర్డ్స్ చూడండి. నగ్గా చెప్తా కొన్ని. నైటింగేల్, లఘుముఖి పిట్ట, బుల్బుల్ పిట్ట, వడ్రంగి పిట్ట. ఇంకా మీకు తెలిసిన ఏమైనా ఉన్నాయా? ఏమున్నాయి? కాబట్టి ఈ బర్డ్స్ ని మనం రోజు చెట్ల పైన, తర్వాత వచ్చి మన ఇండ్ల పైన అవి కూర్చో ఉంటాయి అన్నమాట. చూసారా? కాకిని, కొంగని, అలాగే గుడ్లగూబని,
పిచ్చుకని, రామచిలుకని ఇవన్నీ కూడా మీరు రోజు చూస్తూ ఉంటారు. అర్థమైందా? హంస వచ్చి నీళ్ళలోనే ఉంటుంది. హంస బాత్ వచ్చి నీళ్ళలో ఉంటుంది. మన ఇళ్ళ దగ్గర కూడా పెంచుకుంటా ఉంటాం. అర్థమైందా? అలాగే పిల్లలు ఒకసారి చూడండి, నాకు తప్పక చూడాలి మీరు. ఈ బర్డ్స్ ఏమేమి తింటాయి తెలుసా పిల్లలు? చిన్న చిన్న గింజలు, చిన్న పురుగులు, అలాగే పూల్లో ఉండే మకరందము, అలాగే చెట్లు కొమ్మల్లో ఉండే చిన్న పూత, చిన్నవి మన ఇంటి దగ్గర ఏదైనా అన్నం మెతుకులు, గింజలు, రాగులు ఉంటాయి కదా, రాగు గింజలు, అలాగే రకరకాల ఆహారం ఇది తింటుందన్నమాట. అలాగే పిల్లలు ఇవి రోజు చెట్ల పైనే అవి ఉంటాయన్నమాట. అడవుల్లో కూడా వెళ్తాయి. ఆకాశంలో ఎక్కువగా చూడండి పిల్లలు, ఆకాశంలో పాకిపోతుందా? మనం చూస్తాం కదా, ఆకాశంలో వెళ్తా ఉంటుంది కదా. అలాగే రామచిలుక కూడా ఆకాశంలో వెళ్తా ఉంటుంది. అలాగే కొమ్మ కూడా వెళ్తుంది. అలాగే పిచ్చికి కూడా వెళ్తుంది. అలాగే వడ్రంగి పెట్ట, నైటింగేల్, లక్కముక్కు పెట్ట, ఇవన్నీ కూడా గోరింకలు కూడా చూసారు కదా మీరు, చెట్ల పైన ఉంటాయి. మన ఇంటి దగ్గర కూడా వచ్చింటాయి అవన్నీ కూడా. కాబట్టి యొక్క బర్డ్స్ నేమ్స్ మీరందరూ, పక్షుల పేర్లు అందరూ తెలుసుకోవాలి. వెరీ గుడ్. రేపు చెప్తారు ఇవన్నీ కూడా మీరు. వెరీ గుడ్.